ఈ బాక్సులో నుండే సార్ బాంబు పేలింది. ఈ బంగ్లాలో సీసీటీవీ ఫుటేజ్ని బాగా చెక్ చేయండి. ఇది ఆ పిల్ల శ్రేయ. ఈ పిల్లకి అభిజిత్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ చిన్న పిల్లని అనుమానిస్తున్నారు. చట్టాన్ని కాపాడే వారికి హృదయపూర్వకంగా ఆలోచించే అవకాశం లేదు. భయపడకు, నేను నీతో ఉన్నాను. నాకు ఏది ఏమైనా సరే శ్రేయ అభిజిత్ కావాలి. దానికి మీరు ఏం చేసినా సరే. పూర్వి, మీడియా వాళ్ళ కళ్ళకు కనపడకుండా మన బండిని జాగ్రత్తగా పార్క్ చేయి. ఏ సచిన్, ఏం చేస్తున్నావు నువ్వు? మన ఇక్కడ అభిజిత్ కోసం వచ్చాం. తీవ్రవాదిని పట్టుకోవడం రాలేదు. లోపల పెట్టది. కానీ సార్, ఆయన దాక్కునే అవసరం ఏమొచ్చింది? శ్రేణి అరెస్ట్ చేసి ఆఫీస్కి తీసుకురావాలి కదా. అభిజిత్ ఏ పని చేసినా ఆలోచించే చేస్తాడు. శ్రేయాని సిఐడి ఆఫీస్కి తీసుకురావకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అది ఏంటో తెలుసుకునే వరకు మనం కొంచెం నిదానంగా ఉండాలి. ఇలా చూడు, త్వరగా వెళ్ళు. మనం ఫాలో అవుతున్నామని వాళ్ళకి తెలియకూడదు. ఏంటి ఇక్కడ ఎవరూ కనబడడం లేదు? ఒక నిమిషం ఆపు. సిఐడి వాళ్ళు రాలేదు, ఒక్క రిపోర్టర్ కూడా రాలేదు. ఒక పని చేద్దాం, అదిగో అటు పోనివ్వు. ఆ సందులో వెయిట్ చేస్తూ ఉన్నాం. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. నేను సిఐడిని ఫాలో అవుతూనే ఇక్కడికి వచ్చాను. శ్రేయ గురించి త్వరలోనే మనకి తెలుస్తుంది. ఓకే, కానీ ఒకటి గుర్తుంచుకో, అది పరిగెత్తేటప్పుడు శ్రేయ బటన్ నుండి కెమెరా పడిపోయింది. నాకు తెలుసు ఆ బటన్ కెమెరా మాల్లోనే పడిపోయిందని. బట్ డోంట్ వరీ, ఈసారి అలాంటిదేమీ జరగదు. అలాంటిదేమీ జరగకూడదు. శ్రేయ, నాకు తెలుసు నీ దగ్గర గన్నుందని. అలాగే నువ్వు కాల్చావు కూడా. కానీ నువ్వు భయపడలేదు. మీ అభిజిత్ అంకుల్ నీతో ఉన్నంత వరకు నీకు ఏం కాదు, ఏమీ కాదు.
పూర్వి అటువైపు. ముందున అంకుల్ ప్రాబ్లంలో ఇరుక్కుపోయారు. అదేవిధంగా మీకు కూడా ప్రాబ్లం. ఇరుక్కుంటారు. కాదు కాదు కాదు, నాన్న నువ్వు ఎంతో మంచి పిల్లవి. నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని సమస్యలో ఇరికించవు. నీ అభిజిత్ అంకుల్కి ఏమీ జరగదు, ఏమీ జరగదు. నా భయం ఏంటంటే మీకెదైనా అయిపోతుందని భయం వేస్తుంది. మీకు ఏం జరగకూడదు. శ్రేయ, నాకు ఏం కాదు నాన్న. నీ అభిజిత్ అంకుల్ అబద్ధం చెప్పడు. అన్నీ సర్దుకుంటాయి. ఇప్పటి వరకు ఇక్కడేమీ జరగలేదు, కానీ ఇప్పుడు తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉన్నట్టుంది. ఇప్పుడే యాక్షన్ స్టార్ట్ అయింది. శ్రేయ, శ్రేయ, వెళ్ళిక్కడిచి వెళ్ళు. శ్రేయ, పద పద పద, ఇక్కడిచి పద. అభిజిత్, అభిజిత్ ఆగు. శ్రేయ, వద్దు. దయా, ఎవరు మామనకి ఎవరు రావద్దు. నువ్వు పారిపో. అభిజిత్, నువ్వు ఒక సీనియర్ సిఐడి ఆఫీసర్. చట్టాన్ని నీ చేతిలో తీసుకోవడం మంచిది కాదు. నేను తనకి మాట ఇచ్చాను, తనకి ఎవరు ఇబ్బంది కలిగించకూడదు. నేను ఏసీబీ సార్కి మాటిచ్చాను. ఇంకా నా డ్యూటీ నుంచి నేను తప్పుకోను. నా బాధ్యత నుండి నేను తప్పుకోనని నీకు బాగా తెలుసు కదా. సరే, నువ్వు నీ బాధ్యత చూసుకో, నేను నా పని చూసుకుంటాను. శ్రేయ, పద. అభిజిత్, పద ఇక్కడి నుంచి. అభిజిత్, బలవంతం పెట్టద్దు, నన్ను షూట్ చేసేస్తాను. శ్రేయాని ఒక చిన్న పిల్లని కాలుస్తావా? ఒక నిందితురాలు తప్పించేటప్పుడు నేను షూట్ చేసేది ఎవరు ఆపలేరు. షూట్ చేసేస్తాను. శ్రేయాని కాల్చే ముందు నువ్వు నన్ను కాల్చు. దయా, చూస్తావేంటి? కాల్చు. అడ్డులేకు. శ్రేయ, ఇక్కడి నుంచి వెళ్ళినా. లేదు శ్రేయ. దయా, వద్దు. శ్రేయ, 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 వెళ్ళిపో, వెళ్ళిపో. అభిజిత్, అడ్డు జరుగు. వెళ్ళమని చెప్తున్నానుగా, వెళ్ళు. శ్రేయ, వెళ్ళు. చెప్పేది విను. శ్రేయ, ఆగు. వెళ్ళు. వెళ్ళు శ్రేయ, వెళ్ళు. శ్రేయ, ఆగు. చెప్పేది విను. అభిజిత్, దయా, శ్రేయ. వద్దు. అభిజిత్, చెప్పేది విను. వదులు. అభిజిత్, చెప్పేది వినరా. నిఖిల్, పూర్వి, వెళ్ళి శ్రేయని పట్టుకోండి, పోండి. అభిజిత్, వదులు. ఆగండి. అభిజిత్, అభిజిత్, నిఖిల్ అంబులెన్స్ పిలువు వెంటనే. ఓరి భగవంతుడా, ఏంటిది? మాట్లాడుకుంటూనే వాళ్ళ మనిషిని తను షూట్ చేసేశాడు. సార్, రక్తం కారుతోంది. అంబులెన్స్ వచ్చేలాగా బాగా లేట్ అయిపోతుంది సార్. కళ్ళు తెరు అభిజిత్. పురి, బండి తీసుకురాపో. కళ్ళు తెరిసే ఉంచు. అభిజిత్ సార్. పుర్వి, త్వరగా బండి తీసుకురా. కళ్ళు తెరిసే ఉంచు.
అరేవా, ఇలాంటి సూపర్ సీన్ని నేను సినిమాలో కూడా చూడలేదు. ఇక్కడ జరిగింది నువ్వు ఊహించలేవు కూడా. దయా అభిజిత్ని షూట్ చేశాడు. ఏంటి? అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇంకా ఆ శ్రేయ అభిజిత్ సహాయంతో తప్పించుకుంది. అయితే శ్రేయ గనక తెలివైనదే అయ్యుంటే తనకొక విషయం తెలుసుండాలి, ఇకపై తను ఏం చేయాలన్నది. తన నదులో నీ పని నేను చేస్తాను. శ్రేయా, నేను బానే ఉన్నాను. బుల్లెట్ ఇలా రాసుకెళ్ళిపోయింది. నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఎడవకున్నా. ఓహో, అభిజిత్ సార్, ఈ సన్నివేశం చూస్తుంటే నా కంట కన్నీరు కారుతోంది. ఏంటి సార్, ఇంత దగ్గరున్నా అలా చూస్తున్నారు? మీ బుర్రని ఇక్కడ యూజ్ చేయకండి. మీకిక్కడ ఎలాంటి ఆనవాళ్ళు దొరకవు. అంతేకాకుండా నన్ను పట్టుకోవచ్చని తప్పుడు అంచనా వేయకండి. ఏ పనో చెప్పు. పని ఏంటంటే ఒక వ్యక్తిని హత్య చేయాలి, అంతే. ఎవరిని? అరే జాగ్రత్త, మెల్లగా. అదే నెడుతున్నావేంటయ్యా? అరే అటు కాదు, ఇటువైపు రా. పదమంటుంటే. ఇక్కడే ట్రాఫిక్ లేదు. అవునవును, ట్రాఫిక్ ఉండదులే, పద. తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైంది? ఇతను ట్రాఫిక్ పోలీస్ అనుకుంటున్నాడు. అందరికీ సిగ్నల్స్ రాంగ్ గా చూపిస్తూ వెళ్ళమంటున్నాడు. ఇతని కారు గుద్దేసుండేది, తప్పించుకున్నాడు. కారు గుద్దేసే ఈ చోటు ఏర్పడిందా ఏంటి? లే సార్, ఈ కట్టు ముందే ఉంది. ఇంతకు ముందే కారో బైకో గుద్దేసినట్టుంది సార్. పచ్చి తాగుబోతులా ఉన్నా. నేనేమి తాగలేదు. అలాగా? అయితే ఇదేంటి, ఎందుకు ఇలా స్మెల్ వస్తుంది? నేను పుట్టినప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు తాగను. నేను అన్నం తిన్న తర్వాత నీళ్ళు కూడా తాగను. ఎవరైనా నన్ను నీళ్ళు తాగమని చెప్తే నాకు కోపం వచ్చేస్తున్నాయి. నన్నే తాగమంటావా? కానీ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే తాగమని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు లేపు, జాగ్రత్త, లేపు. లేవయ్యా. సింగిల్ లిటిల్ స్టార్ హౌవై. అరే లేవయ్యా, లేచి నిలబడు. ఏటయ్యా ఇలా ఆడుతూ ఉన్నావు? తిన్నగానే ఉంచొచ్చుగా. సార్, మీ చొక్క మీద నక్షత్రం ఉంది కదా, బుల్లి బుల్లిగా. అరే అది ఆకాశంలో ఉంది. ఒక్కసారి ముట్టుకున్నా సార్. ముందు ఇతన్ని తీసుకెళ్ళి లాకప్లో లాక్ చేయి. ముందు వెళ్ళు, తీసుకెళ్ళు. నిజంగా తీసుకెళ్ళి. ఎలా ఉన్నారా? నమస్తే, బాగున్నారా? మీరు బాగున్నారా? లాకప్ తెరు. నాకు ఇంకా నక్షత్రం తర్వాత చూసుకోవచ్చులే. కానిస్టేబుల్, త్వరగా ఓపెన్ చేయి. జాగ్రత్త, కదలకు. అదే చాలా కనిపించలేదా?
లోపలికి వెళ్ళు. లోపల గమ్ముగా ఉండాలి, సరేనా? ఏయ్ డ్రమ్ ఏంటి ఇలా ఊగుతోంది? నాకు నక్షత్రం కావాలి. ముందుగా ఆల్బర్ట్ హాల్లో బాంబ్ బ్లాస్ట్, తర్వాత షాలిమార్ మాల్లో హత్య, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో హత్య జరిగింది. ఇప్పుడు మన సిటీలో ఏం జరుగుతుంది? సిఐడి టీం తన ధైర్యాన్ని కోల్పోయారా ఏంటి? పట్టపగలు రక్తాన్ని కళ్ళ చూస్తున్నారు, వాళ్ళకి తెలియట్లేదా? ఈ సిటీ ప్రజలు అడుగుతున్నారు ఏసీపీ ప్రచూమ్ నుంచి, ఏసీపీ సార్, ఇక్కడ జరిగిన దానికి మీరు బాధ్యత తీసుకుంటారా? అది కాకపోతే ఇప్పుడు దానికి టైం వచ్చింది. ఇంకా సిఐడిలో కొత్త స్టాఫ్, ఏసీపీ ఇంకా కొత్త స్టాఫ్, ఇంకా సిఐడి పాత పవర్ ని తీసుకురావాలి. దానికి సమయం ప్రచూమన్, అభిజిత్ దయ వల్లే అవుతుంది. నేను అవంతిక, కెమెరామెన్ విజయ్తో. ఈ మీడియా వాళ్ళకి ఎప్పుడూ కారణం కావాలి సిఐడిని తప్పుగా మాట్లాడడానికి. వీళ్ళకేం తెలుసు సిఐడి తన డ్యూటీ చేయడానికి ఎంత బలీలు ఇస్తున్నారని. సార్, అక్కడ అమాయకులు చనిపోయారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు అసలు ఏం చేస్తున్నారు? సిఐడి తన పని తను చేస్తుందా లేదా? దయచేసి చెప్పేది వినండి సార్. ఇలా చూడండి, మీరు మాకు సమాధానం చెప్పే తీరాలి. మీరు అసలు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా లేదా? సార్, మీరే హంతకులు పట్టుకోలేదు. చూడండి, మాకు మా పని ఏంటో బాగా తెలుసు. మమ్మల్ని పని చేయనివ్వండి. కేసు పూర్తి అయిన తర్వాత మేమే మీ అందరినీ ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిలుస్తాం. ఇప్పుడు దయచేసి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఇప్పుడు సమాధానం చెప్పండి, అడిగేదానికి వీడియో చెప్పండి. తర్వాత తీయండి. వెళ్ళండి, వెళ్ళండి, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్. సార్, ఇప్పటి వరకు మీరు ఎలాంటి యాక్షన్ చెప్తాం, తీసుకున్నారో తర్వాత అదే చెప్తాం. చెప్పండి. ప్లీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పండి సార్. పిలుస్తాం. ఏదైనా యాక్షన్ తీసుకున్నారా లేదా? వెళ్ళండి, వెళ్ళండి, సార్, ప్లీజ్ చెప్పండి సార్. ప్లీజ్ అరే, ప్లీజ్ చెప్పేది వినండి, ఏదైనా ప్లీజ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సార్. చెప్పండి. ఓ, తలపా వేసుకున్న పెద్ద అయినా లోపల ఎక్కడ వెళ్తున్నారు? ఎర్ర చక్కవాడా, వెనక నుంచి మాట్లాడకూడదని నీకెవరు నేర్పించలేదా? అరే, వెనక నుంచుంటే వెనక నుండే మాట్లాడతాను కదా. సరే, ముందుకు వచ్చి అడుగుతాను. పద పద. అరే, మీరు ఏం చేస్తున్నారు?
అరే ఏంటయ్యా ఇక్కడెక్కడే తిరుగుతున్నా? మీ వస్తువుని జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడు చెప్పండి. నేను ఫ్రీడమ్ ఫైటర్ని. ఫ్రీడమ్ ఫైటర్? ఆ, ఆంగ్లేయుల్ని తరిమి కొట్టాను, అందుకే స్వాతంత్రం దొరికింది. ఆంగ్లేయులు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం కొనడానికి వచ్చారు? కొనడానికి కాదు, ఇవ్వడానికి వచ్చాను. ఇవ్వడానికా? ఏసీపీ సార్కి నన్ను ఇవ్వడానికి వచ్చాను. ఎందుకు? ఎందుకంటే నేనొకరిని చంపేశాను. హత్య? ఆ, ఎవరిని చంపారు? జైలు లోపల. రా సార్, హంతకుడిని పట్టుకుని వచ్చాను. ఇతను జైల్లో హత్య చేశారు. అరే నువ్వెక్కడ పట్టుకున్నావు? నేనే కదా వచ్చాను. రెడీ, నీ వెళ్ళి డాక్టర్ దగ్గర కళ్ళు చూపించుకో. ఇది అభిజిత్. హ? అభిజిత్ సార్? ఇదిగో ఇది కూడా తీసుకో అరే, సార్. అద్భుతం అభిజిత్, అద్భుతం. మనం వేసిన దెబ్బకి మీడియా వాళ్ళందరూ నోరు మూసుకొని సైలెంట్ అయిపోయారు. మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవడానికి ఇంకా ఎంత టైం పట్టేలా లేదు. పాపం వాళ్ళకెలా తెలుస్తుంది సార్? మనకి తెలుసని వాళ్ళకి తెలియదు కదా. శ్రేయ ఇదంతా తన అంకుల్ని కాపాడడానికి చేస్తుంది. శ్రేయ అంకుల్ కనిపించకుండా పోయిన తర్వాత తను నాకు ఫోన్ చేసింది. శ్రేయ, శ్రేయ కూర్చో, భయపడకో. ఏమైంది? ఎందుకు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఏమైంది? అంకుల్ని కిడ్నాప్ చేశారా? వాళ్ళందరూ కలిసి నిన్ను అడ్డం పెట్టుకుని ప్రమాదం సృష్టించాలనుకుంటున్నారా? లేదు నాన్న, నువ్వేం భయపడకో. ఈ లాకెట్లో కెమెరా ఉంది. ఈ లాకెట్ లోపల దీన్ని నువ్వు వేసుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నిన్ను చూస్తూనే ఉంటాను. కరెక్ట్. తర్వాత మనం కిడ్నాపర్ని నమ్మించాం. వాడు ఏమనుకుంటున్నాడో అదే విధంగా జరుగుతుంది అని. కిడ్నాపర్ దగ్గర మనం చేరుకోవాలంటే కొంచెం టైం కావాలి సార్. తర్వాత బాంబ్ బ్లాస్ట్. ఆ బాంబ్ బ్లాస్ట్ని కూడా అందరూ నిజమైన బాంబ్ బ్లాస్ట్ అని అనుకున్నారు తెలుసా? మిమ్మల్ని త్వరగా, లోపలికి త్వరగా. వెళ్ళండి. అందరూ లోపలికి అందరూ బయలుదేరండి. త్వరగా బయటికి వెళ్ళండి. త్వరగా. వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. వెళ్ళండి. Move, move, move. Fast, fast. వెళ్ళండి సార్. సార్ పదండి. రండి త్వరగా రండి. త్వరగా భయపడకండి. రండి. ఇంకా సార్, మాల్లో అతనికి బుల్లెట్ తగిలింది. అది సూపర్ ఐడియా సార్. జైల్లో కాల్చింది కూడా అబద్ధమే. హే నిన్నే. ఎవరు మరణించలేదు, ఎవరు కనిపించకుండా పోలేదు. ఇప్పుడు మనం ఈ డ్రామా మొత్తాన్ని కిడ్నాపర్కి చూపించబోతున్నాము ఈ మీడియా ద్వారా. కానీ సార్, ఒక విషయం తప్పయింది. అభిజిత్ సార్కి నిజంగానే బుల్లెట్ తగిలింది. అరే ఏంటిది? ఏం కాదులే, ఆ బుల్లెట్ లైట్గా తగిలిందంతే.
ఎప్పుడు నువ్వు నన్ను ఇరికిడే పని అయిపోయింది నీకు. ఇంకెప్పుడు నువ్వు నాకు చెప్పొద్దు షూట్ చేయమని చెప్పి, అర్థమైందా? అరే ఏంటి దయ్యా, నాకు బాగా తెలుసు కాల్చేది దయ్యా అయితే ఈ అభిజిత్కి ఏం కాదు. ఇప్పుడు ఈ కిడ్నాపర్ శ్రేయా అంకుల్ని వదిలేస్తాడు, ఎందుకంటే వాడు అడిగిందంతా మనం చేసేసాం. ఇప్పుడు ఆ ఎలుక మన బోన్లో చిక్కుకోబోతుంది. వాడు దొరికాడు. చిత్రోలి, వస్తాను. ఎంత విచిత్రమైన విషయం కదా సార్. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్తో పాటు ఇంకొక విషయం కామన్గా ఉంది. ఆ? ఏంటది? ఒక శ్రేయ మీకు స్పెషల్, ఇంకొక శ్రేయ దయా సార్కి స్పెషల్. సరిగ్గా చెప్పాడు దయ్యా, తను సరిగ్గా చెప్పాడు. ఇకపై నువ్వు ఏడవకూడదు, సరేనా? బ్యాడ్ టైం పోయింది. ఇకపై నీకు అంతా సంతోషమే. ఉం? చిన్న గాయమే, తగ్గిపోతుందిలే. ఉం? నువ్వు ఇంకొక శ్రేయాని చూడాలనుకుంటున్నావా? అటు చూడు. హాయ్, నా పేరు కూడా శ్రేయ. మనమిద్దరం ఫ్రెండ్స్గా ఉందామా? వెళ్దామా? సార్, శ్రేయాని చూసుకున్నందుకు థ్యాంక్స్. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? శ్రేయ గురించి మీకు ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత మాకు ఉంది. సరే ప్రతీక్, ఒక విషయం చెప్పండి. ఎవడైతే మిమ్మల్ని బంధించి ఉంచాడో వాడిని మీరు ఖచ్చితంగా చూసుంటారు. అవును. వాడి స్కెచ్ ఎలా ఉంటుందో కాస్త మీరు చెప్పగలరా? ఖచ్చితంగా. కానీ సార్, 100% కరెక్ట్గా చెప్పగలనో లేదో నాకు తెలియదు సార్. ఖచ్చితంగా 100% ఎవరు చెప్పలేరు. అయినా కూడా మీకు కుదిరినంత మాకు చెప్పండి. అలాగే సార్. ఇంకా వాడి కళ్ళు ఎలా ఉన్నాయి? చిన్నవి గానా లేక పెద్దవి గానా? కళ్ళు పెద్దవిగా ఉన్నాయి సార్, పెద్ద పెద్ద కళ్ళు. సరే, వాడి లిప్స్ గురించి చెప్తారా? అవి ఎలా ఉన్నాయి? పెదాలు కూడా లావుగా ఉన్నాయి. ఇక ముక్కు ఎలా ఉంది? చిన్న ముక్కే సార్. వాడికి మీసాలున్నాయా? అవును సార్, మీసాలున్నాయి. గెడ్డం? లేదు. గెడ్డం కొంచెమైనా ఏదైనా? లేదు. సరే, వాడి జాలైన్ ఎలా ఉంది? దవడ?
దవడ సార్, దవడ కొంచెం షార్ప్గా ఉంది. వాడి నిద్ర ఎలా ఉండింది? నుదురు కొంచెం వెడల్పుగా ఉంది సార్. సరే, వాడి చెవులు ఎలా ఉన్నాయి? చెవులు అంటే వాడి చెవులు పెద్దవిగా ఉన్నాయా లేక చిన్నవిగా ఉన్నాయా? ఏ రకంగా ఉన్నాయి అవి? సార్, చెవులు సార్, చెవులు కొంచెం అతుక్కున్నట్టు ఉన్నాయి సార్. అంటే ఇలాగా? అవును అవును సార్. ఇక వాడి జుట్టు ఎలా ఉంది? రింగుల జుట్టా లేక స్ట్రైట్గా ఉందా? అది చెప్పగలరా మీరు? జుట్టు కొంచెం రింగుల జుట్టు సార్. పూర్తయింది సార్. ఆ, స్కెచ్ రెడీ అయింది. వాడు చూడడానికి ఇలాగే ఉన్నాడా? అవును సార్, కొంచెం ఇలాగే ఉంటాడు. ఫ్రెడీ, ఈ స్కెచ్ని అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించండి. ఇప్పుడు చూద్దాం వీడు ఎలా మన దగ్గర నుంచి తప్పించుకుంటాడో. శ్రేయ, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అంతా సెట్ అయింది. నువ్వు వెళ్ళి నిద్రపో. నేను కూడా బాగా అలసిపోయాను. గుడ్ నైట్. ఈ వేళప్పుడు ఎవరు ఫోన్ చేస్తోంది? ఇది అతని ఫోన్ నెంబరే. ఇతని స్కెచ్నే కదా నేను పూర్తి చేసింది. హలో. హలో. ఎందుకు అలా చేశావు? నేనేం చేశాను? సిఐడి వాళ్ళకి నా స్కెచ్ ఎందుకేసి ఇచ్చావు? నువ్వంత తెలివిగలవాడివా? దీనికి నువ్వు సమాధానం చెప్పే తీరాలి. రేపు నిన్ను కలుస్తాను, అర్థమైందా? ఇలా చూడండి. హలో హలో. సూర్యుడు రావడానికి ఇంత సమయమ్మా? చంద్రుడు రాకుండా సూర్యుడు వెళ్ళిపోతాడా? నీ కవితలు చెప్పడానికే నన్ను ఇక్కడికి రప్పించుండవని తెలుసు గాని స్ట్రైట్గా పాయింట్కి రా. రేయ్, సిఐడి వాళ్ళకి ఎందుకురా నా స్కెచ్ చేసి ఇచ్చావు? ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీ సిటీలోనే లేను కదా, ఎందుకు నా స్కెచ్ చేసి ఇచ్చావు? మరి సిఐడి వాళ్ళంతా నన్ను కాల్ చేసి పిలిచినప్పుడు సిఐడినా? అవును, సిఐడి. మాకు ఒక విషయం బాగా అర్థమైంది. శ్రేయ అంకుల్ కిల్లాడి కల్లా కిల్లాడి.
ఒక కానిస్టేబుల్ని బకరా చేసావు కదా. కానిస్టేబులా? కానీ నేను నా ఇంట్రొడక్షన్ ఇవ్వడం మర్చిపోయానయ్యా. అరే నేనే నా కానిస్టేబుల్ సంజయ్. అంకుల్ గారు ఇప్పుడు చెప్పండి, అతని స్కెచ్ గీయడం వెనక మమ్మల్ని మోసం చేయడం కంటే మీ లక్ష్యం ఏంటి? ఓ, అది నేను కానీ సార్ ఇతను మన సంజయ్ని ఎలా స్కెచ్ గీశారు? ఎందుకంటే సంజయ్ని తరచూ తన ఇంటికి పంపిస్తాను, శ్రేయకి బుక్స్ గాని గిఫ్ట్ గాని ఇవ్వడానికి. అందుకే సంజయ్ మొహం నీకు గుర్తుండిపోయింది. అందుకే నువ్వు మా సంజయ్ మొహాన్ని గీయమన్నావు. కానీ నేనెందుకు అలా చేస్తాను? ఎందుకంటే నిన్నెవ్వరు కిడ్నాప్ చేయలేదు, నిన్ను నువ్వే కిడ్నాప్ చేయించుకున్నావు. ఇదంతా కూడా ఒక డ్రామా. నువ్వు చేసిన ఒక చిన్న తప్పు వల్ల నీ డ్రామా బయటపడింది. ఓ సరే, ఇదంతా నేనే చేశాను. నేను సిఐడి టీంని తక్కువ అంచనా వేశాను. కానీ మీరు ఒక విషయం మర్చిపోయారు. ఒక తప్పుడు స్కెచ్ వేయడం అంత తప్పేమీ కాదు, కానీ ఒకరి ప్రాణం తీయడం అనేది చాలా పెద్ద తప్పు. ఇకపోతే శ్రేయ చాలామంది ప్రాణాలు తీసింది. అరెస్ట్ కావాల్సింది తనే కదా. శ్రేయని ఎవ్వరూ అరెస్ట్ చేయరు, తనకి శిక్ష పడతాం. అలా అంటే అంకుల్ని కిడ్నాప్ చేశారా? ఇది కెమెరా, నువ్వు వేసుకోవాలి. మిమ్మల్ని లోపలికి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. రండి రండి, పడుకోండి ఇక్కడ. రండి రండి, ఇక్కడికి మిమ్మల్ని- రండి. మీరు బాగా ఇరుక్కున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇంకేం చేస్తారు, ఆఫీస్కి తీసుకెళ్ళి విందు భోజనం పెట్టండి. ఆగండి, అక్కడే ఆగండి. ముందుకు రావద్దు, ముందుకు రావద్దంటున్నాను కదా. ఏ దగ్గరికి రావద్దంటుంటే. గన్ను ముందు చూపించి నువ్వేంటి వెనకెళ్తున్నావు? దగ్గరికి రావద్దు చెప్తున్నాను, షూట్ చేసేస్తాను. నీ దగ్గర ఒకటే ఉంది, మా దగ్గర 4 ఉన్నాయి. మమ్మల్ని కాల్చమంటావా లేదా నువ్వు కాలుస్తావా? పైకి వెళ్తావా, జైలుకి వెళ్తావా? ఆపండి, లేకపోతే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తోసేస్తాను. హే వద్దు! ప్రతీక్ నాతో చెప్పారు ఆయన ఇక్కడికి పిలిచారని. అప్పుడే అర్థం చేసుకున్నాను ఇది ఖచ్చితంగా సిఐడి ప్లానే అని. కమాన్, అతన్ని వదలండి, లేకపోతే ఇప్పుడే తోసేస్తాను. వద్దు వద్దు! వెరీ గుడ్ వందనా, వెరీ గుడ్. నేను చెప్తున్నానుగా, ఆయన్ని వదలండి, తోసేస్తాను. ఏయ్ చూడు, మేము వాడిని వదిలేసాం, నువ్వు శ్రేయాని వదిలిపెట్టు. తోసేసానా? ప్లీజ్, తను పాపం, ప్లీజ్ వదిలే. అలాగా, తోసేనా? ప్లీజ్. ఇదిగో తోసాను. వద్దు! నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను నాన్న. ఎక్కడికి రా పారిపోతున్నావు? రోజ్ పౌడర్ తక్కువగా ఉంది. నేను ఇదంతా ఎందుకు చేశానంటే, నేను ఇంతకు ముందు చేసిన అప్పులన్నిటినీ తీర్చుకోవడం కోసం. అప్పు తీర్చడానికి నీ దగ్గర డబ్బులు లేవు, అందుకే ఒక్క దెబ్బకి 2 పిట్టలు ప్లాన్ చేశావు.
శ్రేయాని అడ్డం పెట్టుకుని అందరినీ చంపేసి ప్రాపర్టీ నీ పేరుకి మార్చుకోవాలనుకున్నావు. అదే కదా నీ ప్లాను? చెప్పు. అయితే ఈ ప్లాన్లో మంత్ర నీకు సహాయం చేసింది. మీడియా మాస్క్ వేసుకుని ఇదంతా చేసింది. అలాగే మా డీటెయిల్స్ మొత్తం నీకు చెప్పింది. నీలాంటి ఎదవకి చిన్నపిల్లని అప్పగించాను చూడు. నువ్వు అసలు మనిషివేనా? తీసుకెళ్ళండి. పో. సార్, ఇప్పుడు శ్రేయ పరిస్థితి ఏంటి? శ్రేయాని దత్తత తీసుకుంటాను. నాతో ఉంటుంది, మా ఇంట్లో ఉంటుంది. తప్పుగా అనుకోకండి సార్, అది మన డ్యూటీ మధ్య తనని ఎలా చూసుకుంటారు సార్? శ్రేయాని చూసుకోవడానికి ఎవరైనా కావాలి సార్. మరి నన్నేం చేయమంటావు సచిన్? నువ్వు చూస్తున్నావు కదా, నేను శ్రేయాని ఒంటరిగా వదలలేను. మీరు అఫీషియల్గా దత్తత తీసుకుని హాస్టల్కి పంపించండి సార్. అక్కడ తనని జాగ్రత్తగా చూసుకుంటారు. హే, దట్స్ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. తను చెప్పింది శ్రేయకి చెప్తానులే. నువ్వు మా ఫ్యామిలీలో కలిసిపోతావా? నా కూతురులా? లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నిన్ను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.